సికింద్రాబాద్ లో కాంగ్రెస్ విజయోత్సవ సభలో కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం ఇవ్వడం కుదరదని ఆయన కుండబద్దలు కొట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే దాదాపు ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చామన్నారు. మిగిలి ఉన్న 2 హామీలలో మహిళలకు నెలకు 2000 పథకాన్ని అమలు చేస్తామన్నారు. ఇంకా ఎన్నికల కోడ్ అయిపోయిన వెంటనే అమలు ఇస్తామన్నారు. కానీ ప్రతి మహిళకు కాదు, ఇంటికో మహిళకు మాత్రమే ఇస్తామని విహెచ్ స్పష్టం చేశారు. 500 అడుగుతున్నారా లేదా అంటే నా ఉద్దేశంలో తప్పనిసరిగా ఈ ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి ఎలక్షన్ కోడ్ తర్వాత 2500 ఇచ్చే కార్యక్రమం ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు అందరికీ ఇవ్వడానికి అవకాశం లేదక్క. ఇప్పుడే చెప్తున్నా, ఇంటికొకరికి ఇస్తాం. ఒక్కొక్క ఇంట్లో ఎంతమంది అంటే 5 ఆడబిడ్డలు 1 మగపిల్లాడు అంటున్నారు. మీ సంఖ్య పెరిగింది, 5 ఏడిస్తాం. కనుక ఒక్కరికైతే ఇవ్వాలని నేను ముఖ్యమంత్రి గారిని చార్మినార్ దగ్గర రాజీవ్ గాంధీ సద్భవన్ రోజు చెప్పా. మహిళలు అడుగుతున్నారు, ఇంటికైతే ఇవ్వాలి ఒక్కొక్కరికి, మహిళకు 2500. ఇక పోతే తుల బంగారం సంగతి ఈ 7 దేవాలక్క 1,15,000 బంగారం 7 ఇస్తామక్క. ఇయ్యలేము, ఉన్నమాట చెప్తుంది. బంగారం పెరిగిపోయింది. 1,00,000 మీరు చిన్నగా ఉన్నప్పుడు అంటే ఏది 400కు 500కు తులం దొరికేది. ఇప్పుడు 1,20,000 30,000 అయినాక ఇయ్యలేము. కానీ 2,500 అయితే ఇస్తాం. అదేవిధంగా ఉద్యోగాలు, అదేవిధంగా పెన్షన్లు, వైట్ కార్డ్. రైట్, ఇక విహెచ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. అనిల్, కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దాదాపు పాలనలో దాదాపు అమలు చేశాము. మిగిలి ఉన్న 1-2 హామీలు ఏవైతే ఉన్నాయో, సో అందులో ఒకటి మహిళలకు నెలకు 2000 ఇస్తామని చెప్పి ఏదైతే ఉందో, సో దానికి సంబంధించి కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రతి మహిళకు 2000 కాదు, ప్రతి ఇంటికి 2000 ఇస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఒకవైపు తాజాగా ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ ఏదైతే షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మికి సంబంధించి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇచ్చే పరిస్థితి లేదు ప్రస్తుతం అని చెప్పి కూడా కుండబద్దలు కొట్టడంతో తాజాగా మాజీ రాజ్యసభ సభ్యుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ అసలు ఇచ్చినటువంటి హామీలు అన్ని అమలు చేస్తుందా లేదా అన్నటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. వీటికి సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అనిల్. రైట్ రాజు, థ్యాంక్ యూ.